ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. గర్భిణీ స్త్రీలు జనరల్గా కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా అంటే ఇంచుమించుగా 9 నెలలు కూడా వీలైనప్పుడల్లా రామాయణంలో బాలకాండ చదువుకోవడం కానీ లేదా ఏదైనా పురాణ వాంగ్మయం వినడం కానీ అలాగే రామాయణ గ్రంథాన్ని కొంత ధ్యానం చేయడం కానీ పూజించడం కానీ అప్పుడప్పుడు ఏదైనా గురువుల ద్వారా ప్రసంగాల్లో వినడం కానీ లేదా వస్తే ఆ మంత్రాలు చదువుకోవడం కానీ ఆ శ్లోకాలు చదువుకోవడం కానీ చేస్తూ ఉంటుంటే అద్భుతమైనటువంటి సంతానం కలుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు పుట్టినటువంటి పిల్లలు అది మగ సంతానం కావచ్చు, ఆడపిల్ల సంతానం కావచ్చు, ఎవరైనా చాలా అద్భుతమైనటువంటి షార్ప్నెస్గా, చాలా గొప్ప వీరులుగా, గొప్ప తేజోవంతులుగా, జ్ఞానవంతులుగా పుడతారని చెప్పి శాస్త్రాల్లో ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా డివోషనల్గా అప్పుడప్పుడు వినడము లేదా ఏదో చిన్న చిన్న మంత్రాలు చదువుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటుంటే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా ఉన్నతమైనటువంటి భావాలతో పుడుతుందని చెప్పి రామాయణ అలాగే మా భాగవత గ్రంథాల్లోని ప్రహ్లాద చరిత్రలోనదిని చాలా అద్భుతంగా వర్ణించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటుంటే చాలా మంచి రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. మంచిదండి. ఓం నమ శివాయ.